రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉద్యోగులు జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. అమరులను గుర్తు చేసుకున్నారు. టెంపుల్ టౌన్ యాదగిరిగుట్టలో ఫార్మేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పంచాయతీ సర్పంచ్, ఎంపీపీ తదితరులతో పాటు అధికారులు కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. అటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ ఉత్సవాలు జరిగాయి. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నాయకులు అన్నారు. నల్గొండ జిల్లా కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కోదాడ ఎంవీఐ ఆధ్వర్యంలో సేఫ్ డ్రైవింగ్ చేయాలంటూ హెల్మెట్స్ తో బైక్ ర్యాలీ నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఆర్డీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జి చిన్నారెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ సహా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ వేడుకలు జరిగాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ తర్వాత టౌన్ లో భారీ ర్యాలీ జరిగింది. ఉద్యోగులు, కళాకారులు, పోలీస్ సిబ్బంది డప్పులతో మార్మోగించారు. వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో సింగరేణి పాత్ర కీలకమని, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్స్ లో 6 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ పాటలకు చిన్నారుల డాన్స్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా ఎగురవేశారు. ఫార్మేషన్ డే సెలబ్రేషన్ జరుపుకున్నారు. అటు మణుగూరులో సింగరేణి కార్మికులు, సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో తెలంగాణ రన్ జరిగింది. నిజామాబాద్ జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకి పూలమాల వేసి జాతీయ జెండా ఎగురవేశారు. బంగారు తెలంగాణ ఏర్పాట్లో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంచిర్యాల సింగరేణి కార్మికులు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు. కార్మికులు, అధికారులు కేక్ కట్ చేశారు. ఒకరికొకరు కేక్, స్వీట్లు తినిపించుకున్నారు. రంగులు చల్లుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. గనులన్నీ రంగులమయమయ్యాయి. కార్మికులు ఆటపాటలతో చిందులేశారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీస్తో పాటు పార్టీ ఆఫీసుల్లోనూ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. బంగారు తెలంగాణ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.